ఈరోజు మనం తండ్రి అన్సహం గారు దేవుడు రెండవసారి వచ్చిన క్రీస్తు అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేయబోచున్నాము. క్రీస్తు అన్సహం గారు దేవుడు మరి ఈ భూమిపైకి రెండవసారి వచ్చిన క్రీస్తు అని మనం చెప్పున్నప్పుడు అనేక ప్రజలు మనలను ఇలా అడుగును, ఆయన కేవలం మన వలనే ఈ భూమిపై శరధారిగా జన్మించారు కనుక ఆయన దేవుడని మీరు ఎలా చెప్పగలరు? ఈ రోజులలో ఈ లోకంలోని అనేక ప్రజలు 2000 సంవత్సరముల క్రితం అడిగిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు మరి యూదుల వలనే అదే ప్రశ్న అడుగుచున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం క్రీస్తు అన్సహం గారు దేవుడని నిజం పట్ల సాక్ష్యమిచ్చే సమాధానంతో మనం సిద్ధంగా ఉండకూడదా? అలా చేయుటకు మనం అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చూసి 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు ఎలా సువార్తను చేపట్టారో చూడవలెను. పెంతెకొస్తు దినమందు తొలకరి వర్ష పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటించుటకు తమ జీవితాలను అంకితమిచ్చారు. అప్పట్లో ఈ లోక ప్రజలు యేసుని కేవలం మరియా మరియు నజరేతు నుండి వడ్రంగి అయిన యేసేపు యొక్క కుమారుడుగా చూశారు. వారు ఆయనను ఒక తప్పుడు మతం యొక్క నాయకుడని తలంచారు. భౌతిక ప్రపంచంలో మనమేమి ఆలోచిస్తాము మరియు ఆత్మిక ప్రపంచంలో దేవుడేమి ఆలోచించిన మధ్యన అనేక తేడాలు ఉన్నట్లు కనబడుచున్నది. కాబట్టి ఈ రోజు మనం తండ్రి అన్సహం గారు దేవుడు రెండవసారి వచ్చిన క్రీస్తు అనే పేరుగల ఉపదేశంతో అధ్యయనం చేయబోచున్నాము. రండి పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు అన్సహం గారు దేవుడని, ఎందుకనగా ఆయన రాజైన దావీదు సింహాసనం యొక్క ప్రవచనాన్ని నెరవేర్చారని అధ్యయనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవక్తలు రాజైన దావీదు యొక్క జీవితం మరియు విజయాల ద్వారా రెండవసారి వచ్చే క్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నారు. రాజైన దావీదు గురించి అధ్యయనం చేయడం ద్వారా క్రీస్తు వచ్చినప్పుడు ఆయనను మనం గుర్తించి స్వీకరించగలము. రాజైన దావీదు యొక్క ప్రవచనమును నెరవేర్చుటకు ఈ యుగంలో ఈ భూమిపైకి వచ్చి ఉన్న క్రీస్తు అన్సహం గారు దేవుడిని గ్రహించుటలో మనం విఫలమైనట్లయితే ఆయన దేవుడు ఎందుకనగా ఆయన రాజన్న దావీదు యొక్క ప్రవచనం నెరవేర్చారు అని మనం ఆత్మవిశ్వాసంతో చెప్పలేము కదా. ఈ రోజు దీనిని గ్రహించుటకు రండి మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చూద్దాం. ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసనుడు ఇండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగుడిన వాడెవడని బలిష్ఠుడని యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద కాని భూమి క్రింద కాని ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇక్కడ ప్రస్తావించబడిన గ్రంథం అనగా పరిశుద్ధ గ్రంథమా? ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగుడు ఎవడు కనబడలేదు అనగా ముద్ర వేయబడిన పరిశుద్ధ గ్రంథమును ఎవరు వివరించలేరని అర్థం. ఇందువల్లే పరిశుద్ధ గ్రంథమును విప్పుటకైనను లేక చూచుటకైనను యోగ్యుడెవడును కనబడలేదని అది సెలవీయటం లేదా? సందర్భం ఇలా ఉన్నందువల్ల అపోస్తుడైన యోహాను అత్యంత హృదయ విదారకుడే ఏడ్చెను. 4వ వచనములు ఇలా వ్రాయబడెను, ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగుడెవడను కనబడనందున నిన్ను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఎడవకము, ఇదిగో యూదా గోత్రపు సింహం ఎవరు? దావీదుకు చెగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. దావీదు వేరు చిగురు తప్ప ఆ గ్రంథమును విప్పుటకైనను లేక చూచుటకైనను యోగ్యుడెవడను లేడు, ఆయన మాత్రమే ఇది విప్పగలరు. అయితే సమస్త మానవాళి ఎవరి యందు తమ ఆశను ఉంచవలెను? పరిశుద్ధ గ్రంథమును 1000 మారు లేక 10,000 మారు చదివిన వారిపై మనం ఆధారపడవలెనా? ప్రొఫెసర్లపై లేక మత పండితులపై ఆధారపడవలెనా? ప్రముఖ పాస్టర్లపై ఆధారపడవలెనా? పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాల యొక్క అర్థాన్ని ఎవరు వివరించలేరు మరియు మనకు అందించలేరు. ఏమైనా మన ఆశను మరియు నమ్మకాన్ని ఉంచవలసిన వారు ఒకే ఒకరున్నారు. ఆ ఒకే ఒక్కరు దావీదుకు వేరు చిగురైన వారు. అయితే మన రక్షణ నిమిత్తము మనం ఎవరిపై ఆధారపడవలెను? మనం దావీదుకు వేరు చిగురైన వారిపై మాత్రమే ఆధారపడవలెను. మొట్టమొదటగా రండి ప్రకటన 22వ అధ్యాయంలో రాయబడిన దావీదుకు వేరు చిగురు ఎవరు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. తద్వారా మనం ఈ యుగంలో రావలసిన దావీదును పొందుకోగలము.
ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనంలో ఇలా వ్రాయబడెను. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. 너에게 증거하게 하였노라. నేను 뭐라고요? ఆయనెవరు? 나는 దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకో చుక్కనే ఉన్నాను. దావీదు వేరు చిగురు ఎవరిని సూచిస్తుంది? 가르칩니까? దావీదు వేరు చిగురు అనగా యేసు. 그럼 예수님 외에 అయితే యేసు తప్ప పరిశుద్ధ గ్రంథమును విప్పి వివరించగల వారు ఎవరైనా ఉన్నారా? 알려줄 수 있는 분이 있습니까? ఎవ్వరూ లేరు. 없습니다. పరిశుద్ధ గ్రంథం విస్తృతంగా అధ్యయనం చేసిన దైవతుపు ప్రఖ్యాత పండితుడు కూడా దేవుని స్థానంలో దాన్ని వివరించజాలడు. 할 수 없습니다. ముద్రింపబడిన పరిశుద్ధ గ్రంథమును విప్పి మనల్ని గ్రహించేలా చేయగలుగు వారు దావీదు వేరుచిగురు మాత్రమే, అనగా రెండవసారి వచ్చే క్రీస్తు మాత్రమే. 없습니다. ఆదివారపు ఆరాధన దేవుని చిత్తమా కాదా? 크리스마스가 క్రిస్మస్ దేవుని చిత్తమా కాదా? 사가가 하나님의 뜻인지 మరి శిలువ ఆరాధన దేవుని చిత్తమా కాదా అని తెలియకుండానే 말들을 మానవాళి ఆత్మిక చీకటిలో జీవిస్తున్నది. 그러나 ఏమైనా దావీదు వేరు చిగురు ప్రత్యక్షమై 그것을 다 చీకటిని బహిర్గతపరిచి దేవుని చిత్తాన్ని కనపరచునని వ్రాయబడెను. 그 당시에는 మొదటిసారి వచ్చిన యేసు అప్పటికే పరలోకానికి ఆరోహణమైన తర్వాత యోహాను ఈ దర్శనమును చూశాడు. కాబట్టి ముద్రింపబడిన పరిశుద్ధ గ్రంథమును విప్పే దావీదు వేరు చిగురు రెండవ రాకడ క్రీస్తును సూచించును. 의미하고 있는 것입니다. 자, అయితే హోషేయ 3వ అధ్యాయం 4వ వచనం ద్వారా రెండవ రాకడ క్రీస్తుకు సంబంధించి పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు ఏ ప్రవచనాలను మనకు మిగిల్చారో చూద్దాం. 보도록 하겠습니다. నిశ్చయముగా ఇశ్రాయేలులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయునుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని ఇంచుకొనకుందురు. ఏబోతో తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా ఎద్దును తమ రాజైన వారు ఎవరిని వెతుకును? యెహోవా와 దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినములు అంతమంది వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నుందుటకై ఆయన ఎద్దుకు వత్తురు. 여호와께로와 그 은총으로 나아가리라 하고 했습니다. దావీదు దాదాపు క్రీస్తుపురం 1000 సంవత్సరములో జీవించెను. ఇతడు ఇశ్రాయేలు యొక్క రాజుగా ఈ భూమిపై జీవించి దాదాపు 3000 సంవత్సరాల క్రితం మరణించిన అసలైన వ్యక్తి కాదా? 실존했던 인물 아니겠습니까? ఏమైనా పరిశుద్ధ గ్రంథము అంత్య దినాలలో వారు భయభక్తులు కలిగి దావీదు వద్దకు వచ్చెదరు అని సెలవిస్తుంది. కాబట్టి ఈ వచనంలో దావీదనగా శారీరక దావీదును సూచించటం లేదు. కానీ ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన 22장 16절 ఆత్మిక దావీదును రెండవ రాకడ యేసును సూచిస్తుంది. 말일에는 పరిశుద్ధ గ్రంథము అంత్య దినములలో దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటకు 그 은총 వారు భయభక్తులు కలిగి రెండవసారి వచ్చే యేసు యొద్దకు వచ్చేదరని సెలవిస్తుంది. 그럼 다윗에 대해서 అయితే క్రీస్తు రెండవసారి ఎలా వచ్చునో గ్రహించుటకు రాజైన దావీదు యొక్క జీవితంలో దాగి ఉన్న ప్రవచనముల గురించి ప్రాథమిక జ్ఞానమును మనం కలిగి ఉండవలెను. 여러 가지 것 정보를 찾을 수가 있을 것입니다. రెండవ సమయంలో 5వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడెను. దావీదు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. 여기서 말하는 위는 అతడు రాజుగా మారినప్పుడు దావీదు సింహాసనం ప్రారంభమాయెను. అతడు 30 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు రాజుగా అభిషేకం పొందాడు. ఎంతకాలం అతడు పరిపాలించెను? 통치하는 అతడు 40 సంవత్సరాల పరిపాలన చేసినని వ్రాయబడెను. రాజైన దావీదు గురించిన ఈ ముఖ్యమైన నిజాలు మనలో అంత్య దినాలలో దావీదు నామములో ఈ భూమిపైకి వచ్చి ఉన్న యేసుకు అనుసంధానమయ్యే ప్రవచనాత్మక విషయాలను గ్రహించేలా అనుమతించును. 그들을 찾아낼 수가 있는 것이죠. రండి దావీదు యొక్క జీవితము ద్వారా యేసు మొదటి రాకడ గురించి మరియు ఆయన రెండవ రాకడ గురించి గ్రహిద్దాం. 확인해 보도록 하겠습니다. లూకా 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా వ్రాయబడెను. ప్రజలందరూ బాప్తిస్ము పొందినప్పుడు 즉 침례 యేసు కూడా బాప్తిస్ము పొంది 예수도 세례 즉 침례를 받으시고 ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. 강림하시더라. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, 너는 నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. 받으시고 యేసు బాప్తిసము పొంది తన సువార్త పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరముల వయసు ఉండెను? ఆయనకు దాదాపు 30 సంవత్సరములు ఉండెను. 30세쯤 되셨더라고 했습니다. రెండవ సమయంలో 5వ అధ్యాయం ప్రకారం దావీదు రాజుగా మారినప్పుడు అతని వయసు ఎంత? అది అతను 30 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు రాజుగా మారడని సెలవిస్తుంది. యేసు తాను 20 లేక 10 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు కూడా బాప్తిజం పొందగలిగేవారు. 얼마든지 다른 어떤 그 연령대에 ఆయన ఏ వయసులోనే నిన్ను బాప్తిజం పొందగలిగేవారు. 께서 ఏమైనా అన్న బాప్తిజం పొందినప్పుడు 30 సంవత్సరముల వయసులో ఉండెను. 이걸 통해서 యేసుక్రీస్తు దావీదు నామములు భూమిపైకి వచ్చారని నిర్ధారించుటకు ఇది ఒక ప్రవచనాత్మక విషయము. 확인할 수 있는 중요한 대목이 되겠는데요.
침례라고 బాప్తిసము అనగా ఆత్మిక అభిషేకము. పాత నిబంధనలో ఎవరైనా ఒక రాజుగా మారుటకు అతడు అభిషేకం పొందవలెను కదా. 않습니까? 예수님께서도 యేసు 30 సంవత్సరముల వయసులో బాప్తిసం పొందినప్పుడు ఆయన ఆత్మికంగా అభిషేకించబడెను. 다윗 అయితే రాజైన దావీదు సింహాసనం యొక్క ప్రవచనం నెరవేర్చుటకు 40년간 ఆయన రాజసువార్తను 40 సంవత్సరములు ప్రకటించవలసి ఉండెను. 역사가 있어야 되는데 ఏమైనా ఆయన అలా చేయలేదు. 예수님께서 బదులుగా ఆయన రాజసువార్తను ఎన్ని సంవత్సరం ప్రకటించారు? 누가복음 లూకా 13వ అధ్యాయం 6వ వచనములో ఇలా వ్రాయబడెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. 나무를 అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 그 열매를 구하였으나 గనుక అతడు ఎన్ని సంవత్సరములు? 과원직에게 이르 ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. 여기에서 지금 ఇక్కడ ఉపమానంలోని అంజురపు చెట్టు ఇజ్రాయేలు దేశంను సూచిస్తుంది. 나라를 표상하고 의미하는 ఇజ్రాయేలు ప్రజలను అంజురు పండ్లతో పోల్చుతూ యేసు 3 సంవత్సరములు మాత్రమే సువార్తను ప్రకటించనని మనకు తెలియజేశారు. 복음을 전파했더라고 했습니다. దావీదు 30 సంవత్సరముల వయసులో రాజుగా మారాను. 왕이 되었고 మరియు యేసు 30 సంవత్సరముల వయసులో బాప్తిసం పొందారు. 그 이후에 దావీదు 40 సంవత్సరముల పాటుగా భౌతిక రాజ్యమును పాలించారు. 했지만 కాని ప్రవచనాత్మక రాజైన దావీదు అయిన యేసుక్రీస్తు రాజసువార్తను 3 సంవత్సరములు మాత్రమే చేపట్టాను. ఎందుకని? 거기에는 성경에 아주 중요한 ఇందులో ఒక చాలా ముఖ్యమైన రహస్యం కలిగి ఉన్నది. 그럼 나머지 37년에 అయితే రండి, మిగిలిన 37 సంవత్సరములను నెరవేర్చుటకు క్రీస్తు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చినని గ్రహించుటకు లూకా 12వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. 내가 నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని. 불이라고 하는 것은 అగ్ని అనగా సువార్త. ప్రజలందరి యొద్దకు సువార్తను తీసుకువచ్చుటకై నేను వచ్చి తిని. 하러 왔노니 이 불이 అది ఇదివరకు రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. 침례가 있으니 육을 బాప్తిసం అన్నది మనం శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే పొందుకోగల వేడుక కాదా? ఏమైనా అప్పటికే బాప్తిసం పొందిన యేసు తాను పొందవలసిన బాప్తిసము కలదని చెప్పారు. 우리 한번 3장 다시 한번 రండి 3వ అధ్యాయం మరలా చూద్దాం. 21వ వచనం ఇలా సెలవిస్తుంది. ప్రజలందరిని బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది 세례를 받으시고 즉 యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఇడు గలవాడు. 30세쯤 되시니라고 했습니다. లూకా 3వ అధ్యాయంలో 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు బాప్తిసం పొంది తన పరిచర్యను ప్రారంభించారని దేవుడు చూపించారు. 누가복음 3장에서 보여주시고 రండి లూకా 12వ అధ్యాయం 49వ వచనం వద్దకు తిరిగి వెళ్దాం. 다시 돌아옵니다. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని. 왔노니 అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసమున్నది. 침례가 있어 అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. 나의 답답함이 어떠하게 యేసు అప్పటికే బాప్తిసం పొందారు. కానీ ఆయన మరొక్కసారి తను పొందవలసిన బాప్తిసం కలదని చెప్పారు. 왜또 ఆయన ఎందుకు మరలా బాప్తిసం పొందవలను? రాజైన దావీదు యొక్క 40 సంవత్సరముల పాలన, యేసు యొక్క 40 సంవత్సరముల పరిచర్య గురించిన ఒక ప్రవచనం. ఏమైనా యేసు తన మొదటి రాకడలో 3 సంవత్సరములు మాత్రమే నెరవేర్చారు. మిగిలిన 30 సంవత్సరం నెరవేర్చుటకు యేసు ఏమి చేయవలను? ఆయన భూమిపైకి రావలను, 오셔서 మరలా బాప్తిసం పొందవలను. 침례를 받으시고 మరియు రాజైన దావీదు సింహాసనం యొక్క ప్రవచనం నెరవేర్చుటకు 나라를 మిగిలిన 37 సంవత్సరములు సువార్త ప్రకటించవలను కదా. 부합될 수 있는 것 아니겠습니까? దేవుని రక్షణ యొక్క ప్రణాళిక ప్రకారం 그 యేసు మరొక్కసారి రావలను. 재림이 ఇది ఆయన రెండవ రాకడ. 한 번 더 필요했던 것입니다. ఇందువలన యేసు ఈ భూమిపైకి తిరిగి వచ్చునని పరిశుద్ధ గ్రంథంలో ముందే ప్రవచింపబడి ఉన్నది. 예언해 놓으셨습니다. 언제 ఆయన ఎప్పుడు వచ్చును, మరియు తాను ప్రస్తావించిన బాప్తిసం ఎప్పుడు పొందును? 이미 ఆయన పొందవలసిన బాప్తిసం కలదని నిజమునకు ఆయన ఒక ఆత్మరూపిగా రారు అని అర్థం. 침례는 육체를 입은 బాప్తిసం అన్నది శరీరధారిగా ఉన్న వ్యక్తికి మాత్రం నిర్వహించబడను. 마태복음 우리 24장 రండి మత్తయి 24వ అధ్యాయం వద్దకు వెళ్ళి ఆయన ఎప్పుడు తిరిగి వచ్చునో కనుగొందాం. 24장 రండి మత్తయి 24వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 예수께서 감남산 위에 ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, 앉아 일어서서 ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? 주의 임하심과 세상 끝에는 మాతో చెప్పమనగా 누가 있사오리까라고 శిష్యులు యేసును ఈ ప్రశ్న అడిగారు. 이렇게 질문을 드렸습니다. 주의 임하심 하면 వారు యేసును తన రెండవ రాకడను సూచించే రాకడ గురించి మరియు యుగ సమాప్తి గురించిన సూచనను అడిగారు. 예수님께 질문을 드렸습니다. 32వ వచనంలో యేసు తన రాకడ గురించి వివరించును. 임하심에 대해서 이제 지금 설명하고 계신 대목입니다. అంజురుపు చెట్టును చూచి 이유를 배우라.
ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజురపు కొమ్మ లేతది చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. 안 하니 ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరని ఉన్నాడని తెలుసుకునండి. 곧 온 줄로 알라. 주의 임하심은 మీ రాకడ ఎప్పుడు జరుగును? 10년 뒤에 나오시. మీరు 10 సంవత్సరాలలో లేక 50 సంవత్సరాలలో వచ్చుచున్నారా? శిష్యులు యేసు యొక్క రాకడ గురించి ఆతృతగా ఉంటూ దాని గురించి ఆయన అడిగినప్పుడు ఆయన వారికి ఇది సూచన అని తెలియజేస్తూ అంజురపు చెట్టు యొక్క ఉపమానమును వివరించారు. తన రాకడకు మరియు యుగ సమాప్తికి సూచన అని తెలియజేశారు. 문 앞에 왔다는 것은 ఆయన ద్వారం వద్దనే ఉన్నాడు అనగా మనం తలుపు తీయగానే స్వీకరించబడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని అర్థం. 자 그렇다면 అయితే దీని అర్థం ఏమిటి? 무엇을 의미하고 మరి ఇది ఎప్పుడు జరుగును? 있는 것입니다. 우리 참 మన నిజమైన దేవుడు అంజురపు చెట్టు కొమ్మ లేతది చిగురించినప్పుడు 내는 이때 తాను వచ్చునని చెప్పారు. 것입니다. మనం ఈ ఉపమానమును సరిగ్గా గ్రహించినప్పుడు 줄 알면 ప్రజలు క్రీస్తు అక్కడ ఉన్నాడు లేక ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పటికీ మనం మోసగించబడాము. 참 그리스도를 영접할 수 있는 బదులుగా మనం ఖచ్చితంగా నిజమైన క్రీస్తును పొందుకోగలిగేదేమో. 자 నిజమైన క్రీస్తును పొందుకొనుటకు మనం అంజురపు చెట్టు గురించి అధ్యయనం చేయవలెను. 그렇습니다. 무화과 나무라는 అంజురపు చెట్టు ఇజ్రాయేలు దేశమును లేక ఇజ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. 것입니다. 이스라엘 మీకు ముందే బాగా తెలిసినట్లుగా 너무나도 잘 아시 ఇజ్రాయేలు యొక్క రాజధాని యెరూషలేము దాదాపు క్రీస్తు శకం 68వ సంవత్సరంలో రోమా జనరల్ అయిన వెస్పాసియన్ చేత ముట్టడి చేయబడెను. 1차 예루살렘이 ఇది యెరూషలేము యొక్క మొదటి ముట్టడి. 예수님께서도 ఇందువలనే ఇజ్రాయేలు నాశనం చెందునని మనకు తెలియచేయటకు మార్గమునకు ప్రక్కన ఉన్న అంజురపు చెట్టును యేసు ఒకసారి శపించలేదా? 한 무화과 나무를 저주하니 యేసు నీ చెట్టు ఫలములను మరెన్నడూ ఎవరు తినకుందురుగాక అని చెప్పాను. 부터 영원토록 늑에서 ఆ మరుసటి ఉదయముని శిష్యులు అంజురపు చెట్టును చూసినప్పుడు 제자 యేసు శపించిన ఆ అంజురపు చెట్టు ఎండిపోయాను. 말씀하신 그 무화과 나무가 말라 죽었거든요. 이 성경 속에 사복음 పరిశుద్ధ గ్రంథం యొక్క 4 సువార్తలలో ఇది ఎందుకు వ్రాయబడెను? 잘 모르는 యేసు అంజురపు చెట్టును ఎందుకు శపించారో కారణం తెలియని ప్రజలు 열릴 계절이 అది అంజురు పండ్ల కాలం కాదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఏ ఫలం ఫలింపకుండానట్లు యేసు ఎందుకు దాన్ని శపించునని ప్రశ్నిస్తారు. 이건 예수님께서 ఈ సంఘటన జరిగేలా అనుమతిస్తూ యేసు తన శిష్యులకు శపించబడిన అంజురపు చెట్టు ద్వారా ఇజ్రాయేలు యొక్క భవిష్యత్తు గురించి ఒక ఆచరణాత్మక పాఠాన్ని బోధించారు. యెరూషలేము మరి యొక్క దేశం చేత ముట్టడి కాబడునని ఒక నీరు ప్రవచనం ద్వారా కూడా యేసు శిష్యులను తెలుసుకునేలా చేశారు. 얘기를 하셨습니다. 군대들에게 యెరూషలేము సైన్యముల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు 머뭇거리지 말고 సందేహించక త్వరగా ఆ పట్టణం నుండి పారిపోడి. 페스파시아 జనరల్ వెస్పాసియన్ రోమా సైన్యమును నడిపించి యెరూషలేమును ముట్టడించెను. 예루살렘을 포위해서 ఇంతలో రోమా చక్రవర్తి నీరో రోమా దేశమును తగులబెట్టాడు. 불태우고 ఆ పట్టణం తగలబెట్టినది నీరో అని రోమా ప్రజలు తెలుసుకున్నప్పుడు 이제 로마인 వారు ఆ చక్రవర్తిని వదిలించుకున్నట్టుకు తిరుగుబాటును లేవనెత్తారు. 큰 어떤 밀란이 일어나게 되었습니다. నీరో చక్రవర్తి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. 네로 황제가 నీరో చక్రవర్తి చనిపోయిన తర్వాత 죽으니 그 యెరూషలేమును చుట్టుముట్టిన తన సైన్యమును జనరల్ వెస్పాసియన్ ఉపసంహరించుకొని ఆ గందరగోళాన్ని పరిష్కరించుటకు రోమాకు తిరిగి వెళ్ళాడు. 바로 이제 돌아갑니다. జనరల్ వెస్పాసియన్ రోమాకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు ఆ గందరగోళాన్ని అణిచివేసి చక్రవర్తిగా మారాడు. 이제 황제가 되죠. క్రీస్తు శకం 70లో 10년에 యెరూషలేమును రెండవసారి ముట్టడి చేసి దాన్ని జయించుటకు అతడు తన కుమారుడైన టైటస్ ను పంపించాడు. 두 번째 이제 파견을 하게 됩니다. 예수님께서 యేసు ప్రవచనం పట్ల దృష్టి పెట్టిన వారు 하셨던 백성들은 రోమా సైన్యము తన బలగాలను ఉపసంహరించుకున్న సమయము వారిని ఆ పట్టణము నుండి పారిపోవడని యేసు వారికి చెప్పిన సమయమని గ్రహించారు. కాబట్టి వారు దూరాన ఉన్న పెల్లానే గ్రామానికి పారిపోగా వారిలో ఎవరు చంపబడలేదు. 죽은 사람이 없습니다만 성 ఏమైనా యేసును విశ్వసించక ఆ పట్టణంలోని నిలిచి ఉన్న ప్రజలు రోమా ఎంతో శక్తివంతమైనదని ప్రజలు చెప్పినప్పటికీ ఇజ్రాయేలు సైన్యం యొక్క ప్రతిఘటనను 우리 이스라엘 군대 రోమా సైన్యం జయించలేకపోయినది మరియు 퇴각을 했구나. తమ బలగాలను ఉపసంహరించుకున్నది అని ఆలోచించారు. 사람들은 끝까지 అందువలన ఈ ప్రజలు ఆ పట్టణంలోనే ఉండిపోయారు. 예수님의 예언을 మరియు యేసు ప్రవచనం నమ్మిన వారు పెల్లాకు పారిపోయారు. 도피를 했습니다. 주 క్రీస్తు శకం 70 ఏప్రిల్లో యెరూషలేం పట్టణము రోమా సైన్యము చేత చుట్టబడి ముట్టడి చేయబడెను. 있으니까 그 ఆ పట్టణము లోపల ఉన్న ప్రజలు భయపడిపోయారు. ఎందుకనగా యెరూషలేం పట్టణంలోనికి వస్తువుల యొక్క సరఫరా తెంచివేయబడెను. 이제 그 안에서는 ఇ제 뭐 చివరకు 1.1 మిలియన్ల ప్రజలు చంపబడ్డారు. 그렇게 해서 110만 మరి దాదాపు 97,000 మంది బందీ చేయబడ్డారు. 정도가 이제 포로로 잡혀가는 ఇజ్రాయేలు దేశము చరిత్ర నుండి కనుమరుగైపోయింది. 속으로 사라지게 됩니다. అంజురపు చెట్టు ద్వారా యేసు ఇజ్రాయేలు యొక్క నాశనమును ప్రవచించారు. మనుష్య కుమారుడు రావలసిన సమయం ఎండిపోయిన అంజురపు చెట్టు వికసించినప్పుడు ఉండునని ఆయన మనకు తెలియజేశారు. 자가 올 때가 되었다는 것으로 알라고
అంజురపు చెట్టు ఎండిపోవటం ద్వారా ఇజ్రాయేలీలు తమ సార్వభౌమత్వాన్ని మరియు దేశాన్ని కోల్పోనని యేసు ప్రవచించారు. 그래서 그렇게 표현을 하셨고 మరియు ఆయన అంజురపు చెట్టు కొమ్మ లేతది చిగురించినప్పుడు 회복해서 소성하는 어떤 이스라엘의 మనుష్య కుమారుడు ద్వారం వద్దనే ఉండునని మీకు తెలియను అంటూ ఇజ్రాయేలు తమ సార్వభౌమాధికారాన్ని మరలా పొందునని మనకు తెలియజేశారు. 온 줄로 알라. ఇజ్రాయేలు యొక్క చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. 여러분도 다 잘 아시는 역사입니다. క్రీస్తు శకం 70లో ఇజ్రాయేలీలు తమ దేశాన్ని కోల్పోయి సుమారు 1900 సంవత్సరాల పాటుగా రాజరహిత ప్రజలుగా ప్రపంచమంతటా సంచరించారు. 전 세계 떠돌이 생활을 했습니다. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హోలోకాస్ట్ మరణా హోమంలో జనరల్ నాజిస్ చేత 6 మిలియన్ల యూదులు వధింపబడటం ప్రతి ఒక్కరికి తెలియదా? 역사는 모두가 또 아는 어떤 사실 ఏమైనా 1948 మే 14న ఇజ్రాయేలు దేశము తన సార్వభౌమాధికారాన్ని మరలా పొందుకొనెను. 5월 14일 1000 సంవత్సరముల పాటుగా ఇతర దేశాలకు అప్పగించబడిన ఇజ్రాయేలు దేశము 어떤 세월 속에 ఇజ్రాయేలు ప్రజల వద్దకు తిరిగి వెళ్ళెను. 되어버렸던 그 ఈ సంఘటన అప్పటికే ప్రవచింపబడి ఉండనట్లయితే అది అసాధ్యముగా నిలిచిపోయేది. 이루어진다는 것. 이건 예언이 ఉదాహరణకు పురాతన కొరియాలో మంచూరియా అనే ప్రాంతాన్ని పాలించిన మహాగ్వాంగిక్టో అనేబడి ఒక రాజు ఉండేవాడు. అది ఇప్పుడు చైనాలో ఒక భూభాగము. 우리 땅이 될 것입니다. చైనా ప్రభుత్వం మంచూరియాను తమకు తిరిగి ఇవ్వాలని కొరియా అడిగినట్లయితే ఏమగును? 그러니까 안 되거든. చైనా ఎన్నటికీ దాన్ని తిరిగి ఇవ్వదు. 예언의 ఏది ప్రవచింపబడదు అది ఎన్నటికీ జరగనేరదు. 이때가 바로 ఇజ్రాయేలు పునరుద్ధరించబడినప్పుడు ఎవరు ప్రత్యక్షము కావాలను? ఇజ్రాయేలు పునరుద్ధరించబడినప్పుడు రెండవ రాకడ క్రీస్తు రాజైన దావీదు రావాలని ప్రవచింపబడెను. 그럼 కాబట్టి ఇజ్రాయేలు తమ సార్వభౌమాధికారాన్ని మరలా పొందినప్పుడు క్రీస్తు రెండవసారి వచ్చి బాప్తిసం పొందును, మరి సువార్త కొరకు తలుపును తెరిచును. 여신은 때가 되어야 되겠습니다. యేసు మీరు అంజురపు చెట్టు కొమ్మ లేతది చిగురించడం చూచినప్పుడు నేను ఈ భూమిపైకి రెండవసారి వచ్చి సువార్త కార్యం ప్రారంభించినప్పుడు నన్ను గుర్తించేందుకు ఇది సూచన అని చెప్పారు. 징조다. 요한계시록 3장 ప్రకటన 3వ అధ్యాయంలో దేవుడు నేను తలుపు వద్ద నిలిచి తట్టేదను. 열면 ఎవరైనా తలుపు తీసిన ఎడల లోనికి వచ్చి నేను అతనితో అతడు నాతో భోజనము చేయనని చెప్పాను. 그 시점이 తలుపు తెరబడిన సంవత్సరం 1948. 나무가 가지가 అది అంజురూపు చెట్టు లేతది చిగురించిన సంవత్సరం. 그 시기에 అప్పుడే ప్రవచనాత్మక దావీదు రెండవసారి వచ్చిన సంవత్సరం. ఎవరైనను రాజైన దావీదుగా ప్రకటించుకోవటం వల్ల రెండవసారి వచ్చి క్రీస్తు కానీరుడు. 다윗의 రాజైన దావీదును మనం గుర్తించగలిగేలా ఒక గుర్తు ఉండకూడదా? సోదరా సోదరులారా, ఏ సాక్ష్యం లేకుండా మనం తండ్రి అన్సహోం గారు దేవుడని మనం ప్రకటించడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుండి సాక్ష్యములు ఉండవలెను కదా. 증거가 다 있어야 되지 않습니까? యేసు తన మొదటి రాకడలో 3 సంవత్సరములు మాత్రమే సువార్త కార్యములు చేసినందున 그러니까 తన రెండవ రాకడలో ఆయన మిగిలిన 37 సంవత్సరములు నెరవేర్చవలెను. 1948కి మీరు 37 సంవత్సరాలు కలిపినప్పుడు ఏ సంవత్సరం వస్తుంది? 80, అది 1985వ సంవత్సరము కాదా? 85년 1985లో ఏమి జరిగాను? 벌어졌는가 రండి మీక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 하겠습니다. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా 작은 산들 ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. 그리로 몰려갈 것이라. 많은 이 కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెలుదము రండి. 행하리라 하리니 ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. మనము ఆయన త్రోవలను నడుచుకుందామని చెప్పుకుందరు. 예루살렘에서 나올 것이라 하고 했습니다. అంత్య దినములలో ఏమి జరగవలని ప్రవచింపబడెను. 보십니까? దేవుడే స్వయంగా ఈ భూమిపైకి వచ్చి సీయోనులో ధర్మశాస్త్రమును చాటించును. 선포하시고 그다음 రండి 6వ వచనం ద్వారా అంత్య దినాలలో ఏమి జరుగునో చూద్దాం. 여호와께서 말씀하시되 ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా. 하고 멀리 కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద 내게로 돌아오리. నీకు ప్రభుత్వము కలుగును. 이제 내가 어찌하여 నీవెందుకు కేకలు వేయుచున్నావు? 너희 중에 నీకు రాజు లేకపోట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోట చేతనే. 만왕의 왕 만주의 주 మనకెవరు లేరు? సీయోను యొక్క రాజు, రాజులకు రాజు ఆయన మన దేవుడు. 들어가고 있어. నీ ఆలోచనకర్తలు నశించిపోట చేతనే. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడెను. 에게서 낳고 ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఏమని పిలువబడును? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఆలోచనకర్త అయిన దేవుడు నశించనని వ్రాయబడెను. ఇది ఎక్కడ జరుగును? 일어날 일입니까? ఇది సీయోనులో జరుగును. 에서 일어날 일입니다.
1918లో యేసు భూమిపైకి వచ్చారు. 30세 되시던 ప్రవచనం ప్రకారంగా ఆయన 30 సంవత్సరాల వయసులో 1948లో బాప్తిసం పొందెను. 다윗의 మరియు మిగిలిన 37 సంవత్సరాల దావీదు సింహాసనం యొక్క ప్రవచనములను పూర్తి చేసిన తర్వాత 85년 1985లో పరలోకానికి ఆరోహణమయ్యారు. మీకు రాజు లేకపోట చేత మీ ఆలోచనకర్తలు నశించిపోట చేత అని వ్రాయబడెను. తండ్రి ఆరోహణ మొగుటకు 4 సంవత్సరాల ముందు ఒక మత సంబంధమైన వార్తాపత్రిక ఆయనతో చేసిన ఇంటర్వ్యూ గురించి ఒక వ్యాసం ప్రచురించినది. తండ్రి దావీదు యొక్క సింహాసనం ప్రకారం రెండవసారి వచ్చే యేసు తన 37 సంవత్సరాల సువార్త పరిచర్యను ముగించిన తర్వాత మరణించవలెనని చెప్పారు. 말씀을 하고 있습니다. 우리가 이런 మనం తండ్రి గురించిన ఈ అద్భుతమైన ప్రవచనమును అధ్యయనం చేయవలెను. 참부터 살펴서 48년도 కేవలం 1948లో బాప్తిసం పొందిన ఎవ్వరైనా ప్రవచనాత్మక దావీదు కాలేరు. 하는 దావీదు మాత్రమే చేపట్టవలసిన పాత్రలు మరియు క్రియలు ఉన్నాయి. 다윗에게 하나님께서 영원한 దేవుడు దావీదుకు మాత్రమే నిత్య నిబంధనను అప్పగించెను. 그렇다면 다윗 అప్పుడు దావీదు తప్ప ఎవ్వరు ఈ నిత్య నిబంధనను తీసుకురాలేరు. 수가 없습니다. ఈ నిత్య నిబంధన మనకు బాగా తెలిసిన కృత నిబంధన కాదా? 잘 알고 있는 새 언약 아니 అయితే ఆయన తన మొదటి రాకడలో 3 సంవత్సరాలుగా కృత నిబంధనను ప్రకటించడం ద్వారా రాజస్సువార్తను నడిపించినందున 1년도 తన రెండవ రాకడలో కూడా మిగిలిన 37 సంవత్సరాల పాటుగా కృత నిబంధన ధర్మశాస్త్రమును ప్రకటించడం ద్వారా ఆయన రాజస్సువార్తను నడిపించవలసి ఉండేను. 1985년까지 1948 నుండి 1985 వరకు 37 సంవత్సరాల పాటుగా సువార్త కార్యమును పూర్తి చేసి తర్వాత పరలోకానికి ఆరోహణమైన ఏకైక వ్యక్తి క్రీస్తు అన్సహం గారు మాత్రమే. 새 언약을 누가 선포했고 క్రొత్త నిబంధనను ప్రకటించి భూమిపైకి దాన్ని తిరిగి తీసుకువచ్చినది ఎవరు? 그래서 ఈ యుగంలో ప్రజలందరి కొరకు క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినం పస్కా మరియు 3 మార్లు 7 పండగలను ఎవరు పునరుద్ధరించారు? 되었고 새 언약의 3차 7개 절기가 열리게 되었습니다. అది మన పరలోక తండ్రి క్రీస్తు అన్సహం గారు మాత్రమే. 하늘아버지 안성우님이십니다. 자 그렇다면 ఈనాడు అనేక అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు క్రొత్త నిబంధన యొక్క సత్యము లేని చోట వారు అలా చేస్తున్నప్పటికీ 들과 거짓 తామే పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడిన వారిని ప్రకటించుకుంటున్నారు. 그로라 వారు 10 లేక 100 మార్లు వాదించినప్పటికీ 재림 예수님이 వారెన్నిటికీ రెండవసారి వచ్చే క్రీస్తు కానేరారు. 그들이 재림 వారు రెండవసారి వచ్చే క్రీస్తు కానందువల్ల వారు పస్కాను ఆచరించారు, వారు విశ్రాంతినమును ఆచరించారు. 안 지킵니다. వారు రెండవసారి వచ్చే క్రీస్తుని వాదించుకున్నప్పటికీ 크리스마스 వారు ఇంకా ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ను ఆచరిస్తారు. 37장 రండి హెజ్కేలు 37వ అధ్యాయంలోని దేవుని వాక్యములు చూద్దాం. 육적 다윗이 హెజ్కేలు గ్రంథము భౌతికమైన రాజైన దావీదు మరణించిన 400 సంవత్సరాల తర్వాత వ్రాయబడెను. 이 에스겔 선지서입니다. 24절에 말 24వ వచనంలో ఇలా వ్రాయబడెను. 내종 다윗이 నా సేవకుడైన దావీదు వారికి రాజువును, 다한 వారికందరికీ కాపరి ఒక్కడే ఉండెను. 그들이 వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. 지켜 행한다고 했습니다. 그럼 다윗이 이끌고 దావీదు చేత నడిపించబడిన మంద దేవుని కట్టడలను మరియు విధులను గైకొనునని వ్రాయబడెను. 하더라라고 했는데 그럼 అయితే దావీదు ప్రత్యక్షం కాకమునుపు ఈ మంద దేవుని కట్టడలను మరియు విధులను గైకొనుచుండెనా? 다윗을 지켰다는 뜻입니까? దావీదు ప్రత్యక్షమైన తర్వాత మాత్రమే వారు చివరకు దేవుని కట్టడలను మరియు ఆయన విధులను ఆచరించడం ప్రారంభించగలిగారు. 이 현상이 나타나기 시작한 것이 పరిశుద్ధ గ్రంథం ఇప్పగల వారు దావీదు మాత్రమేనని కూడా వ్రాయబడెను. 오직 다윗 외에는 없단 말이죠. హెజ్కేలు 37వ అధ్యాయం చదవటం ద్వారా 7장에 보니 దావీదు ప్రత్యక్షమైన తర్వాత మాత్రమే దేవుని ప్రజలు దేవుని విధులను మరియు కట్టడలను గైకొనగలరని మనం గ్రహించగలము. 일어날 것이다. ప్రత్యక్షం కాకమునుపు కాదు. 25절의 말씀 보시면 25 వచనం ఇలా సెలవిస్తుంది. ఈ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, 손손이 వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. 영원히 그들의 왕이 되리니 నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండెను. 언약이 되게 하고 నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండెను. నేను వారిని స్థిరపరచేదను, 이렇게 వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉంచేదను. ఒకవేళ తండ్రి భూమిపైకి రాకుండా మనకు దేవుని నియమాలు, విధులు మరియు క్రొత్త నిబంధన యొక్క ఆజ్ఞలంటిని బోధించి ఉండనట్లయితే 아니하셨더라면 여러분도 మన విశ్రాంతినము, పస్కా, పండుగలు, 절기 తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడిని ఎరిగి ఉండేవారమా? 바뀌었습니까? మీక 4వ అధ్యాయం ప్రకారం దేవుని ధర్మశాస్త్రం మరియు మార్గములు మనకు బోధించువారెవరు? ఇలా వ్రాయబడెను. అంత్య దినములలో దేవుడు స్వయంగా వచ్చి తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన మనకు బోధించుండనట్లయితే మనం ఎన్నటికీ కృత నిబంధన యొక్క ఏ నియమాలను ఎరిగి ఉండేవారము కాదు. పరిశుద్ధ గ్రంథం ముద్రింపబడినందున అపోస్తుడైన యోహాను వలె ప్రతి ఒక్కరూ బహుగా ఏడ్చుచుండెను. పరలోకమందే గాని భూమిపైన గాని లేక భూమి క్రిందనే గాని ఎవరు పరిశుద్ధ గ్రంథం విప్పలేకపోయారు.
ఏమైనా మన పరలోక తండ్రి క్రీస్తు అన్సహం గారు భూమిపైకి వచ్చి సత్యపు మార్గమును తెరిచారు మరియు మన కృత నిబంధన యొక్క సువార్త గురించి పరిపూర్ణమైన గ్రహింపుని ఇచ్చారు. కాబట్టి మనం పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళగలము. 우리 대한민국이 굉장히 రిపబ్లిక్ ఆఫ్ కొరియా అత్యంత పేదరికరని అనుభవిస్తున్న రోజులలో మన పరలోక తండ్రి వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కొరియా జపాన్ యొక్క అణిచివేత క్రింద ఉన్నప్పుడు ఆయన భూమిపై జన్మించారు. 이번에 ఆయన బాప్తిజం తీసుకున్న వెంటనే 1950 జూన్ 25న తారీఖున కొరియా యుద్ధం సంభవించెను. 위에 6.25 ఈ 3 సంవత్సరాలు సుదీర్ఘ యుద్ధం యొక్క ఫలితము ప్రపంచంలోనే కొరియా ఆర్థికంగా బలహీనమైన దేశంగా మారుచుండెను. అప్పటి నుండి దాదాపు 70 సంవత్సరాలు గడిచెను. గతంలో అది పేదరికంగా ఉన్న దేశం. 70년이 ఇప్పుడు ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న 10 ఉన్నతమైన దేశాలలో కొరియా ఒక దేశంగా మారి ఉన్నది. 전 세계가 క్రీస్తు అన్సహోం గారు అలాంటి క్లిష్టతరమైన సమయాలలో ఈ భూమిపైకి వచ్చారు 땅에 오셔서 మరియు అనేక కష్టాలు ఉన్నను సంఘాన్ని నడిపించారు. 이런 예언 మన తండ్రి ప్రవచనములకు అనుగుణంగా ప్రత్యక్షమయ్యారు మరియు ఈ ప్రవచనముల ప్రకారంగానే ఆయన ఆరోహణమయ్యారు. రండి తన ఆరోహణం తర్వాత కూడా ఈ భూమిపై పరలోక తల్లితో కలిసి ఈ సువార్త మార్గం నడిపించుచున్న మన తండ్రి గురించి శ్రద్ధగా ప్రకటిస్తూ ఆయన గురించి అతిశయపడదాం. రండి యెషయా 51:7 చూద్దాం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, 자들아 నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. 너희는 나를 듣고 మనం దేనికి భయపడకూడదు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. 놀라지 말라. తొలినాటి సంఘ సమయంలో 그래도 ఏసి భూమిపైకి వచ్చి 3వ దినమందు మరణం నుండి తిరిగి లేచారు. 자 가운데 사흘 తన పునరుత్థానం తర్వాత 40 రోజులకు పరలోకమునకు ఆరోహణం కాకమునుపు ఆయన తన శిష్యులకు సమరయ బుదిగంతముల వరకు ఈ సువార్తను ప్రకటించుడని ఆజ్ఞాపించారు. ఏసే క్రీస్తయున్నాడు అని శిష్యులు శ్రద్ధగా ప్రకటించారు. ఏమైనా తన చుట్టూ ఉన్న ప్రజలు ఈయన వడ్రంగి కుమారుడు కాదా, ఈయన మనుషుడై ఉండి 아들이 아니냐. దేవుడిని ఎలా చెప్పుకొనుచున్నాడు అని చెప్పారు. 제자들이 ఏసే క్రీస్తయున్నాడని శిష్యులు ప్రకటించిన ప్రతి చోట 전하는 곳곳마다 ప్రజలు వారిని ఆటంకపరిచి దూషించారు. 뒤따랐습니다. 성령 పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్న మన సంగతి ఏమిటి? 마찬가지입니다. మన విషయంలో అలాగే ఉన్నది. కుమారుని యుగంలో వచ్చిన యేసే 성령 시대 오신 పరిశుద్ధాత్మ యుగంలో వచ్చిన క్రీస్తు అన్సహం గారు అయినందున 같은 어떤 상황이 벌어집니다. ఇప్పుడును అదే పరిస్థితి జరుగుచున్నది. 우리에게는 కాబట్టి అన్ని వేళలో ఆటంకాలు మరియు దూషణలు 아닌다고 했습니다. మనల్ని వెంబడించడం సహజమే. 쾌방과 비방은 ఏమైనా దేవుడు ఆటంకపరిచి దూషించువారు కేవలం వారి పాత్రలను పోషిస్తున్నారు. వారి వల్ల మనం ఎన్నిటికీ మన విశ్వాసమును చల్లారనివ్వకూడదు, లేక మన విశ్వాసమును కోల్పోకూడదని చెప్పారు. 8వ వచనం ఏమి సెలవిస్తున్నది? వస్త్రమును కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేను, బుద్ధిక గొర్రెబొచ్చు కొరికివేయనట్లు వారిని కొరికివేను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. 세세 미치리라. యెహోవా బాహువు లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తినులుగా నరికివేసిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోనట్లు 길을 내어 సముద్ర గాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. 어찌 주가 యెహోవా విమోచించిన వారు సంగీత నాదనముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారి సంతోషానందము గల వారగుదురు. దుఃఖమును నిటూర్పునకు ఏమి జరుగును? 과 기쁨을 얻으리니 슬픔과 탄식이 다 어떻게 된다고. దుఃఖమును నిటూర్పును తొలగిపోవును. 우리는 성경 속에 있는 예언의 인물들입니다. పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడిన ఆ ప్రజలు మనమే. 이 땅에 계실 때 తండ్రి ఈ భూమిపై ఉన్నప్పుడు నేను అప్పటికి ఒక యవనస్తుడనే. 아버지 ఒకరోజు నేను ఆయనను, తండ్రి, దేవునికి ఇష్టలుగా ఉండుటకు యవనస్తులమైన మేము ఏమి చేయవలెను? 청년들에게 అనేక నాణ్యతలలో మేము ఒక్కదాన్ని ఎన్నుకోవలసి ఉన్నట్లయితే 제가 있다. యవనస్తులు కలిగి ఉండాలని మీరు కోరుకునే అత్యంత ముఖ్యమైన నాణ్యత ఏమిటి అని అడిగాను. 어떤 걸 ఆయన విశ్వాసము కలిగి ఉండి అంటూ స్పందించారు. తండ్రి విశ్వాసము కలిగినుడి అని చెప్పారు. మనం ఆయన యొక్క సమాధానంను జాగ్రత్తగా ఆలోచించినప్పుడు 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు ఈ లోకమునకు యోగ్యము కాని 세상이 감당 విశ్వాసాన్ని కలిగి ఉన్నను, వారి విశ్వాసం మనం లేకుండా సంపూర్ణము కానిరదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 없는 믿음이라고 해서 పరిశుద్ధాత్మ యొక్క యుగంలో మన విశ్వాసము తండ్రి యుగంలోని మరియు కుమారుడి యుగంలోని తన ప్రజల విశ్వాసము కంటే అధికంగా ఉండవలనని దేవుడు కోరుచున్నారు. 그리고 그들은 అపోస్తులు భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలను మాత్రమే ఎరిగి ఉండెను. 바라보았을 వారు ఆ ప్రవచనములు నెరవేరబడటం చూడలేకపోయారు. 뿐입니다. 무화과 나무가 가지가 예나 వారు అంజురుపు చెట్టు లేతది చిగురించటాన్ని కల్లారా చూడలేదు. 있습니다만 우리는 지금 다 ఏమైనా మనం నెరవేర్పు యొక్క యుగంలో జీవించటం లేదా? దేవుడు వారికి గొర్రెపిల్ల యొక్క భార్య పెళ్లి కుమార్తెను 어린 양이 안에 신부를 దూరం నుండి ఒక దర్శనం ద్వారా మాత్రమే చూపించారు. 여기는 어떤 내용만 보여주셨지. మన సంగతి ఏమిటి? 오늘날 శరీరధారిగా ఉన్న యెరూషలేమును మనం చూడటం లేదా? 어머니 మనము తల్లి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం మరియు తన ప్రార్థనలు వింటాము. 그 యోహాను మరియు విశ్వాస పితరులందరూ మన పట్ల ఎంతగా అసూయ చెంది ఉంటారని అనుకుంటున్నారు. 모습하겠습니다.
మనం ఎంత ధన్యులమో మనకు తెలుసని నేను అనుకోవటం లేదు. 인 줄을 너무 మనం ప్రవచనాత్మక రాజైన దావీదు యొక్క వారసులము, 예언되어 있는 పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడిన దేవుని పిల్లలము. 하나님의 자녀들입니다. 세상에 బంగారం ఈ లోకంలో అత్యంత అమూల్యమైన నిధిగా ఎంచబడను కదా. 하지 않습니까? రెండవ అత్యంత నిధి అనగా ఉప్పు అని ప్రజలంటారు. 그 다음에 나머지 మరియు మూడవది ఇప్పుడు. నేను రేపటి నుండి బాగా పనిచేసేదను. మహమ్మారి వలన నేను ఈ సంవత్సరంలో నిజంగా ఎక్కువగా చేయలేకపోయాను, కాబట్టి మరుసటి సంవత్సరం నేను మంచిగా చేస్తాను అని చెప్పుదురు. 그 사람 ఈ విధంగా ఆలోచించు ప్రజలు ఇప్పుడు అనే నిధిని కోల్పోతున్నారు. తండ్రి మరియు తల్లి మనకు ఇప్పుడు అనే అమూల్యమైన నిధిని అనుగ్రహించినందున మీ హృదయ సంతృప్తిగా తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చే మరియు తల్లి గురించి అతిశయించే నమ్మకమైన శివుని పిల్లలుగా ఉండవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు అధిక కృపను పొంది ఉన్నారని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.